నమస్తే, వెల్కమ్ టు నేటి ధాత్రి. నేను పవన్. నేటి ధాత్రి వలలో మరో అవినీతి తిమింగలం భాగవతం పట్ట బయలు కాబోతుంది. అతి త్వరలో ఆ అవినీతి తిమింగలాన్ని మీ ముందుకు ఉంచుతాం. ఎవరో కాదు, అక్రమ రిజిస్ట్రేషన్ 4 నెలల్లో దాదాపు 42 అక్రమ రిజిస్ట్రేషన్ చేసి కోట్లాది రూపాయలు దండుకున్న అవినీతి అధికారి భాగవతం చరిత్ర అతి త్వరలో నేటి ధాత్రి మీ ముందుకు తీసుకొస్తుంది. ఆ అవినీతి అధికారి ఒక్కడే కాదు, రాష్ట్రంలో దేశంలో ఇలాంటి అవినీతి అధికారుల భర్త పడడానికి నేటి ధాత్రి ఇప్పుడు సిద్ధంగా ఉంటుంది. మీరు కూడా సిద్ధంగా ఉండండి. అలాంటి అధికారుల గురించి మీకు ఎవరికైనా తెలిస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి. మీ తరఫున మేము పోట్లాడతాం. ఇక చూడండి, అవినీతి అధికారులు రిజిస్ట్రేషన్ శాఖలోనే కాదు, ప్రతి చోట ఇదే తంతు. లంచం లేనిదే కొంతమంది కంచం కూడా ముట్టుకోరు. అలా తయారు చేసింది మన ప్రభుత్వ వ్యవస్థ ఈ అవినీతి అధికారులను. జనాలను పట్టుకొని పీడించుకొని తినడం, వాళ్ళకు జీతాలు సరిపోవు, లంచాలు సరిపోవు, సామాన్యుల రక్త మాంసాలు కూడా సరిపోవు. చివరికి మనిషి చచ్చిపోయినా కానీ వాడికి డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే లంచం. ఇలా పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు ఈ అవినీతి చుట్టే ఒక మనిషి, ముఖ్యంగా సామాన్యుడి జీవితం నడుస్తుంది. మరి సామాన్యుడు బతికేదెట్ట? ఈ అధికారులు మారేదెట్ట? ఏసీబీ రైడ్ జరుగుతున్నాయి. ఎంతోమంది అవినీతి అధికారులను పట్టుకున్నారు. ఇక అవర్స్లో చూసుకున్నట్టయితే ఇవాళ మన నేటి ధాత్రిలో అతి త్వరలోనే ఒక సరికొత్త తిమింగలాన్ని, అవినీతి తిమింగలాన్ని మేము ముందుకు తీసుకొస్తాం. లంచం లేనిదే పని లేదు, అడుగడుగున అవినీతి అల్లాడుతున్న సామాన్యుడు. రాష్ట్రంలో అధికారులు పెరిగిపోయిన అవినీతి పెరిగిపోతుందన్న విపక్షాల ఆరోపణలు, ఏసీబీ దాడుల్లో పట్టుబడిన 100 కోట్ల ఆస్తులు, అయినా తగ్గని అవినీతి జోరు, సామాన్యుల నడ్డి విరుస్తున్న అధికారుల అవినీతి, లంచాలతో కోట్లు సంపాదిస్తున్న కొందరు అధికారులు, బీఆర్ఎస్ ప్రభుత్వం జీతాలు పెంచినా అదే స్థాయిలో కలెక్షన్లు కూడా పెరిగాయి. ఇక చూడండి, ఇక మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు, ఉద్యోగస్తులకు జీతాలను చాలా తక్కువ ఉండేవి. ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడదో, గవర్నమెంట్ ఏర్పడదో టీఆర్ఎస్ 40% ఆక్యుపెన్సీ ఇచ్చింది ప్రభుత్వ ఉద్యోగస్తులకు. అంటే 10,000 ఉన్న జీతాన్ని దగ్గర 35,000, 38,000 చేసింది. 20,000 ఉన్న ఉద్యోగాన్ని 38,000, 40,000 చేసింది. 40 ఉన్న ఉద్యోగాన్ని జీతాన్ని 70,000 నుంచి 80,000 చేసింది. అంటే 40% ఆక్యుపెన్సీ అంటే దగ్గర డబల్ జీతం పెంచింది అనమాట. అయినా కానీ ఎక్కడ అవినీతి తగ్గట్లేదు. మా జీతాలు మావి, మా లంచాలు మావి, ఎవరు పనులు చేసుకుంటారు. ప్రభుత్వం జీతాలు పెంచుతుంది, మేము కలెక్షన్ చేస్తాం, సామాన్యులను దోచుకుంటాం. ఇష్టరాజ్యంగా అధికారులు చేతులు వాడుతున్నారు. మరి వీటిని పట్టించుకోరా? ఇవన్నీ ప్రభుత్వాలకు తెలియకుండా తెలుస్తుందా? ఎంతసేపు ఎవరు వచ్చినా, ఏ ప్రభుత్వం మారినా, ఎంతమంది అధికారులు వచ్చినా, ఏ ప్రభుత్వ వ్యవస్థ అయినా సామాన్యుల నడ్డి విరవడానికి ఉన్నాయి. ఇవి కాసుల కకృతిలో అమాయకులు బలైపోతున్నారు. ఎంతోమంది రైతులు అమాయకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయ్యా మా పని ఇది చెయ్యండి అని వేడుకుంటున్నా, కాళ్ళ మీద పడి వేడుకుంటున్నా, కనికరం లేకుండా బల్ల కింద చేయిపోతే కానీ పని చేయని అధికారులు, చేతిలో డబ్బు పడితే కానీ ఫైల్ కదిలించిన అధికారులు ఈ రాష్ట్రంలో, యావతీ దేశంలో కొన్ని లక్షల మంది ఉన్నారు. ఎందుకు ఈ తతంగం? కొంతమంది ఏసీబీ పట్టుకుంటుంది, రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటుంది. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారా, లేకపోతే జైలు శిక్ష వేస్తున్నారా? కొద్ది రోజులు సస్పెండ్ చేసి మళ్ళీ యథావిధిగా వాళ్ళు సంపాదించుకున్న డబ్బును మళ్ళీ అదే ప్రభుత్వ అధికారులకు ఇచ్చి మళ్ళీ ఉద్యోగంలో చేరుతున్నారు. ఇంకెక్కడ వ్యవస్థలో మార్పు? సామాన్యుడు పని అయ్యేదట, సామాన్యుడు బతికేదట. ఒక సామాన్యుడు రోజంతా కష్టపడితే వచ్చేది 500 నుంచి 600 రూపాయలు. కానీ అవినీతి అధికారి ఆ ఫైల్ కదిలించాలన్నా, బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ కావాలన్నా, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఏ సర్టిఫికేట్ కావాలన్నా కానీ ప్రతి దానికి లంచానికి అలవాటుపడిన అధికారులు. ఇలా లంచాలు ఇచ్చుకుంటూ పోతే మరి సామాన్యుడు తన కుటుంబాన్ని పోషించుకునేదట. వీళ్ళు మారరా? వీళ్ళకు చట్టాలు ఉండవా? వీళ్ళకి శిక్షలు ఉండవా? ప్రభుత్వ అధికారులకు తెలియకుండా ఉండదా? ఈ అవినీతి ఒక్క శాఖలోనే కాదు, రిజిస్ట్రేషన్ శాఖలోనే కాదు, ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా
అవినీతి తిమింగల భాగవతం పట్ట బయలు కాబోతున్నాయి. అతి త్వరలో ఒక పెద్ద తిమింగలానే నేటి రాత్రి మీ ముందుకు తీసుకొస్తుంది. అక్రమ రిజిస్ట్రేషన్లకు కేర్ ఆఫ్ అడ్రస్ అవినీతి తిమింగలం. లంచం తీసుకుంటున్నామన్న భయము లేదు. ఏసీబీ అధికారులే తన మిత్రులట. అలాంటి అధికారులు ఉన్నారు మన దగ్గర. పట్టుకున్నా కానీ ఏసీబీ వాడు మావోడే. మీరు పట్టుకుంటే సస్పెండ్ చేస్తారు 1 నెల 2 నెలలు. మళ్ళీ లంచాలు తీసుకున్న డబ్బుతోటి అదే డబ్బులు ఆ ఏసీబీ అధికారులకు ఇచ్చి మళ్ళీ ఉద్యోగంలో చేరుతానన్న ధీమా చూడండి. ఇప్పటికే 100 కోట్ల ఆస్తి దాటిన అధికారి పై అధికారులను ప్రసన్నం చేసుకోవడంలో ఆయన మహా జాదుగాడు. మళ్ళీ అలాంటి జాదుగారు మాటలు ఉన్నప్పుడే ఎవరినైనా ప్రసన్నం చేసుకోగలం, ఎవరినైనా మచ్చిక చేసుకోగలం. 1 కాదు 2 కాదు, ఏకంగా 4 నెలల్లో 42 అక్రమ రిజిస్ట్రేషన్ చేశాడు. ఇక చూడండి, 42 రిజిస్ట్రేషన్లు అంటే ఎన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. తప్పుడు రిజిస్ట్రేషన్ అంటే తహతహలాడతాడు. డబ్బులు వస్తున్నాయంటే ఎవరు మాత్రం వెనకాడు చెప్పు. మనకు 10 రూపాయలు వచ్చేటడా 50 రూపాయలు వస్తాయంటే మనం ఎందుకు వెనకాడతాం? అలాంటి లక్షలు కోట్ల రూపాయలు వస్తాయంటే ఆయన మాత్రం ఎందుకు అవుతాడు? వాళ్ళని అలవాటు చేసింది ప్రజలు లంచాలు ఇస్తున్నారు, వాళ్ళు తీసుకుంటున్నారు. ఒక ఆయన చేసేది తప్పైతే ప్రజలు చేసేది కూడా తప్పే. కొంతమందిని పట్టిస్తున్నారు. పట్టించి ఏం చేస్తున్నారు? కొద్ది రోజులు పీడ విరగడైందని వదిలిపెడుతున్నారు. తర్వాత అదే ఉద్యోగంలో మళ్ళీ వస్తున్నారు. కాకపోతే వేరే చోట ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు. ఇంకెక్కడ దేశంలో రాష్ట్రంలో అవినీతి అంతమయ్యేది ఎక్కడ జరగదు. ఇది ఒక్క రిజిస్ట్రేషన్ శాఖలోనే కాదు, ప్రతి చోట ఇదే తదంగా నడుస్తుంటుంది. విద్యుత్ శాఖ, పోలీస్ శాఖ కావచ్చు, విద్యుత్ శాఖ కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, మున్సిపల్ శాఖ కావచ్చు, ఇలా ప్రతి శాఖలో ఈ శాఖారులు మాంసారులే సామాన్యుల రక్తాన్ని జలగల పీల్చుకొని తింటున్నారు. మరి ఎందుకు ఈ తదంగం అంతా? దొరికిన వాడిని జైల్లో పెట్టేస్తే అయిపోద్ది కదా, ఏదైనా శిక్ష విధిస్తే అయిపోద్ది కదా. సస్పెండ్ చేయడం, మళ్ళీ వేరే చోట ఉద్యోగాలు, ఇలా ఎందుకు గోలా? అంటే ప్రభుత్వానికి ఉన్న ఏకైక టైంపాస్ సామాన్యుడు, కామన్ మ్యాన్, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ప్రభుత్వానికి అధికారులకు బెస్ట్ టైంపాస్ అనమాట. పట్టించేదే వీళ్ళే, లంచాలు ఇచ్చేది వీళ్ళే, మళ్ళీ వాళ్ళకు లంచం ఇచ్చి ప్రోత్సహించినది కూడా సామాన్యుడే. అధికారులు టైంపాస్ చేస్తుంటారు సామాన్యులతో, కామన్ మ్యాన్తో, ముఖ్యంగా రైతులతోటి. ఎందుకంటే ఈ లంచాల వేటలో బాగా నష్టపోయేది రైతు మాత్రమే, సామాన్యుడు, ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాడు. ఏ పని చేయాలని కానీ ప్రభుత్వ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసులు కావచ్చు, ఎంఈ ఆఫీస్ కావచ్చు, జిల్లా ఆఫీసులు తిరగాల్సి వస్తుంది. ప్రతి పనికి లంచం, చెయ్యి తడపనదే, ఫైలు కదలదు, వాళ్ళు కనీసం. కొంతమందికి బాగా అలవాటు అయిపోయింది ఏంటంటే ఆ రోజు ఆ లంచం టార్గెట్ చేసుకొని వస్తారు. ఆ లంచం చేతికి రాకపోతే కనీసం వాళ్ళు ప్రశాంతంగా అన్నం కూడా తినలేరు. జీతాలు వచ్చినా రాకపోయినా పెద్ద సమస్య లేదు మనకు, ప్రతిరోజు లంచం కావాలి, జేబు నిండాలి, హాయిగా ఇంటికి వెళ్ళాలి. ఇదే తంతు మన తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా మన దేశంలో నడుస్తుంది. మరి దీన్ని మార్చడం ఎలా? దీనికి ఒకే ఒక కారణం, సామాన్యుడు, మధ్యతరగతి వాడు మారాలి. ఫస్ట్ లంచం అడిగిన వాడిని నలుగురిలో నిలదీయాలి. కాళ్ళ పట్టుకొని నీకు ఇచ్చేది జీతం నేనే ఇస్తున్నా, నేను కట్టే ట్యాక్స్ రూపంలో నువ్వు జీతం తీసుకుంటున్నావు, దానికి నువ్వు పని చేయాలని ఇక్కడ నియమించాము, నీకు జీతాలు మేము ఇవ్వాలి, లంచాలు కూడా మేము ఇవ్వాలని ఎప్పుడైతే కామన్ మ్యాన్ తిరగబడతాడో అప్పుడు ఈ అధికారంలో మార్పు వస్తుంది. ఏసీబీ రైడ్ జరుగుతున్నాయి. కింది స్థాయి క్లర్క్ పీ నుంచి పై స్థాయి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు దాకా ఏసీబీకి పట్టుబడుతున్నారు. 100 కోట్లు ఒక్కొక్కడి ఆస్తి, కేజీల కొద్ది బంగారాలు, లగ్జరీ అపార్ట్మెంట్లు, లగ్జరీ ఫ్లాట్స్, విల్లాస్ అన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. కానీ భయం ఎన్ని రోజులు వాళ్ళకు? భయం అనేది కొద్ది రోజులు ఉంచడు, తర్వాత అదే డబ్బు ఇచ్చి అదే శాఖలో వేరే చోట పోస్టింగ్ తెచ్చుకొని హాయిగా దర్జాగా బతుకుతారు. వీళ్ళకు జైలు శిక్షలు ఉండవు. ఈ ప్రభుత్వ వ్యవస్థ మారే వరకు సామాన్యుడు ప్రశ్నిస్తూనే ఉండాలి. ప్రశ్నించే హక్కు ఉన్న రోజులు సామాన్యుల మీద మహా అయితే ఏం చేస్తారు? జైలు పాలు చేస్తారు, అంతే, ఎంతకంటే ఇంకేం చేయలేరు. సామాన్యుడు ప్రశ్నించలేడు, ప్రశ్నిస్తే తన పైన కేసులు పెడతారని.
మళ్ళీ దానికి మళ్ళీ తిరగాలి. ఇదంతా ఎందుకని ఓ 100 1000 ఇచ్చేస్తే పని అయిపోద్దు. కానీ సామాన్యుడు నోరు మూసుకొని ఉంటాడు అంతే తప్ప. అవినీతి అధికారుల పట్ట ఏసీబీ రేట్ జరుగుతున్నాయి, కానీ ఎంతవరకు జరుగుతున్నాయి? కొంతవరకు మాత్రమే జరుగుతున్నాయి. ప్రతి చోట వెళ్ళలేరు కదా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చే దాని ప్రకారం వాళ్ళు వెళ్తారు తప్ప ప్రతి చోట వెళ్ళాలని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉంటేనే వెళ్తారు వాళ్ళు. అవినీతి రూపురేఖలు మార్చాలన్నా, వాళ్ళ గతి అదో గతి కావాలన్నా కేవలం మధ్యతరగతి వాడి వల్లనే అవుతుంది. మరి ఎక్కడో జరిగితే కాదు, మన చుట్టుపక్కలనే జరుగుతాయి. ఎలాంటి సమస్యలు మీ దృష్టికి ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి, మేము ప్రశ్నిస్తాం. ఆ అవినీతి తిమింగలం యొక్క భాగవతం బట్టబయలు చేస్తాం. అతి త్వరలోనే మరో అవినీతి అధికారి నేటి దాత్రి ఖాతాలో బలవుతున్నాడు. అతని జీవితం బట్టబయలవుతుంది. రిజిస్ట్రేషన్ శాఖలో ఆ పెద్ద అవినీతి తిమింగలం యొక్క చరిత్ర నేటి దాత్రి బయట పెట్టబోతుంది. చూస్తూనే ఉండండి. నేటి దాత్రి కొద్ది రోజుల్లోనే అవినీతి తిమింగలం యొక్క చరిత్ర ఆ అవినీతి తిమింగలం యొక్క చరిత్ర పూకటి వేలతో సహా పీకి మేము ముందుకు తీసుకొస్తాం. కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.